టు 99 టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. వరుస సెలవుల నేపథ్యంలో నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 100కు చేరువలో జూబ్లీ హిల్స్ నామినేషన్లు వచ్చాయి. రేపు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 24 వరకు గడువు విధించారు. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఫోన్ లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ గడువు ఈ రోజుతో ముగియనుంది. వివరాలేంటి? జ్యోతి, గతంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక నామినేషన్ల మాత్రం దాదాపు ఇప్పటికీ 127 దాఖలు కావడం జరిగింది. చివరి రోజు కావడంతో కూడా ఇంకా మరికొన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే దాదాపు 127 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో ఇప్పుడు మరో కొన్ని అయితే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు కూడా వేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో కూడా ఇప్పటికీ 127 నమోదు కావడం, ఇంకా మరికొన్ని నామినేషన్లు దాఖలు కూడా కావడం జరిగింది. చివరి రోజు కావడంతో అంటే మరోసారి అంటే ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేంటే మాగంటి సునీత గోపినాథ్ కూడా బీఆర్ఎస్ తరఫున కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ నుంచి మాత్రం లంకల దీపక్ రెడ్డి ఈ రోజు నామినేషన్లు వేయనున్నారు. దీనికి ఆ నామినేషన్ల సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు మంత్రులతో ఒక భారీ ర్యాలీతో నిర్వహించి రోజు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఇటు ప్రధాన పార్టీల్లో అంటే ఇటు సిట్టింగ్ సీట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్ మొత్తం ప్రచార హోరు కొనసాగిస్తా ఉంది. ప్రతి ఒక్క అంటే బూత్ స్థాయి కమిటీ నుంచి కూడా మొత్తం ప్రచారాన్ని ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లే విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు వీరందరూ కూడా మంత్రులు వీరందరూ కూడా క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీ స్థాయిలో కూడా వెళ్లి ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉంది. నేటితో ఉపసంహరణ గడువు 24తో ఉన్నప్పటికీ నేటితో మాత్రం నామినేషన్ల దాఖలు ముగియనున్న నేపథ్యంలో ఇక ప్రచార హోరు మాత్రం ముమ్మరంగా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ అన్నిటి ఎక్కడ కూడా ఇప్పటికే షేక్పేట తహసీల్దార్ ఆఫీస్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఈ రోజు అంటే ఇప్పటికే దాదాపు 127 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో మరికొన్ని ఈ రోజు అంటే బీఆర్ఎస్ నుంచి కూడా మరికొన్ని అధికార సంబంధించినటువంటి యొక్క సెట్లను కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి చివరి రోజు వరకు ఇంకా మరో 20 నామినేషన్లు సెట్ అవకాశం ఉంది. ఎక్కువ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ నామినేషన్లు వేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఇక ప్రచార హోరు కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 127 నామినేషన్లు ఇప్పటికే దాఖలు కావడం, మరికొన్ని వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడంతా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిప్పే విధంగా కూడా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండనుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.